హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. ఆ రోజు కల్కి బ్లాగ్లో చూసే ఉంటారు, డింపుల్ అని. తన బర్త్డే యాక్చువల్గా ముందే కలుద్దాం అనుకున్నాం, ఇంకా ఈ మంత్లోనే ఎలాగో కలుస్తున్నాం కదా, ఎందుకు తన బర్త్డే రోజే కలవకూడదు అని అనుకుని ఈరోజు కలుస్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్గా చిన్న సర్ప్రైజ్ లాగా, తనకు తెలియలేదు మేము కలుస్తాము, మేము అంటే తన ఇంటికి వస్తామని. ఎస్టర్డే అంటే 11th వాళ్ళు గృహప్రవేశం అంటే కొత్త ఇంటికి చేంజ్ అయ్యారు. ఇంకా లొకేషన్ని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి తనకు చెప్పద్దు అని చెప్పి అన్ని ప్లాన్ వేసుకొని ఆల్ చిన్న చిన్న స్మాల్ ఫైన్ హ్యాపీ సర్ప్రైజెస్ లాగా. అండ్ ఇక్కడ కేక్ షాప్కి అయితే వచ్చామన్నమాట. బేకర్స్ బై వ్యాన్స్. ఇక్కడ ఫ్లేవర్స్ ఏం నచ్చలేదు, కానీ చూడండి నెక్స్ట్ వేరే బేకరీకి తీసుకొని వెళ్ళిందనమాట. ఇంకో ఫ్రెండ్ విద్య అని, తను తీసుకొని వెళ్తే ఇంకా ఆ బేకర్స్ బై వ్యాన్సే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 or 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇంకేదో ఒకటి బ్లాక్ ఫారెస్ట్ ఒక్కటే ఉంది కాబట్టి అదే తీసుకొని వచ్చేసామన్నమాట. ఫైనల్గా ఇంకా ఆల్రెడీ 12 అయిపోయింది. లేసేస్తుందేమో అని భయంతో ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. That's good. విద్య ఇచ్చిన చాక్లెట్ ఇది, డింపుల్ చాక్లెట్ ఇది. ఇలా నీ చేతికి మళ్ళీ నువ్వే చూపి, అయితే నువ్వు చూడగానే నేను ఇలా చూపిస్తాను. ఇప్పుడే లేచి ఏదైనా గుర్తుందా క్లాత్? అమ్మా నీ షర్ట్ విద్య అది మసగుడ్డే కదా. విద్య నువ్వు ఫస్ట్ వెలిగించు. అది ఎలగట్లేదే, అదంతా ఉంది. ఇప్పుడు వెలుగుతుంది చూడు. వెలిగించు విద్య అంటే అది కరెక్ట్గా ఉంది. ఫోన్ పడితే ఏమైనా ఫోన్ అందుకే నేను ఇక్కడ దోసిన, నేను తొయ్యలేదు, నువ్వు పడేసినావు. ఎంత కత్తి చేస్తావు. విద్య నీకంటే బెటర్. విద్యనే అది అనుకున్నావు, విద్య నీకంటే చాలా బెటర్. అలా మాస్క్ వేసుకొని వచ్చుకోవాలి నువ్వు కూడా అలాంటప్పుడు. ఇది పబ్లిక్. హ్యాపీ దీపావళి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. హ్యాపీ దీపావళి చెప్పిద్దా. వెలగట్లేదు. అయ్యా అయ్యా రావట్లేదే. Happy birthday to you. Happy birthday, Dimple. Happy birthday to you. May God
అడుగు పెట్టాలి కదా లేదు కుక్కకి చేసి వదులుతాడు చూసినావా అది చాలా బాగున్నాడు ఇక్కడ సూపర్ పోదే అది పెరిగావు కానీ అంత తుడుచుకోమా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా తమ్ముడేలో మేము గుడ్ విద్య ఏం అది చేయొద్దు ఇది వేసుకో ఒకసారి దీనిగా ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము మార్చుకుని బాగుంది అన్నది అట్లా ఏ షాంపూ వాడావో మీరా అది నాది కాదు ఇంకోటి మా ఇంట్లో వాడుతున్నారు అందుకే వాడేసి నువ్వే షాంపూ వాడేది సోను సిల్క్ సన్ సిల్క్ అమ్మ కూడా సన్ సిల్క్ వాడకు ఏం దానికంటే మీరా బెస్ట్ జుట్టు ఊడిపోతాడు మీరా రఫ్ అవుతుంది నీకు బాగా బాగానే ఉంది సే నాకు తెలుసులే ఉండు Hello, నాది guys. అలాంటి జుట్టే నేను మంచిగా వేసుకోవాలని చూస్తున్నా. హలో Guys, గాయస్ కాదు hello scrollers. హలో Scrollers scrollers. ఆ? అంటారు వేరే పని. అవును జుట్టు వదిలేయచ్చు కదా బాగానే ఉంది Scrollers చూడండి మీ యూట్యూబ్ మేడం ఇంకా చేస్తానే ఉంది. నా జుట్టు ఎంత సరిపోతుంది దీనికి దిస్ ఈస్ హర్ ఫైనల్ అవుట్లుక్. చూపి బర్త్డే గర్ల్ నో ఇలా ఇలా ఉండు ఇలా రా ఆ? ఇలా దాకా నువ్వు చిన్న బిడ్డ ఫస్ట్ తీసారు ఓకే ముందరికి ఏది నువ్వు జుట్టు చదువు నడుగుడి చేయడే ఉండు, ఉండు, ఉండు. ఇంకా మా సిటీలో ఉన్న కొరియన్ ఫుడ్ ఉండే రెస్టారెంట్ కిమ్చీ రెస్టారెంట్ అంట కొత్తగా పెట్టారు. సో వై నాట్ గివ్ ఇట్ ఏ షాట్ అనిపించింది. ఎందుకంటే ఐ లైక్ ట్రయింగ్ న్యూ థింగ్స్ అనమాట. కాబట్టి నేనే తీసుకొని వచ్చా వాళ్ళందరినీ. అదేంటో కానీ జూలై అయినా కూడా దట్ డే అంటే 12th మాత్రం మస్తు ఎండగా ఉంది. అంతే బాడీ అంతా హీట్ మంట వచ్చేసింది అనమాట. చాలా ఎండ అంటే ఎండగా ఉంది. కాబట్టి బండిని కూడా నీడలో పెట్టాలని అలా అలా నీడ ఎక్కడుందో వెళ్ళి చూస్తున్నాం అనమాట. బీజియం ఎండలు చచ్చిపోతాను. ఇది ఈ మేడ వెన్ వి ఫస్ట్ సా ద మెనూ ఇండియన్ రెస్టారెంట్స్ మెనూ ఎలా ఉంటుంది అంత రైస్ బౌల్స్ స్టార్టర్స్ అలా ఉంటుంది కదా. ఇదంతా మాక్టైల్స్ అంతా కొరియన్ స్టైల్లో బౌల్స్ ఇస్తారు కదా అలా ఉందన్నమాట. ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది కానీ మెనూలో ఉండదు అనమాట. కానీ యాంబియన్స్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. నాట్ అబౌట్ ద ఏసీ అంత పీస్ఫుల్ కామ్ అంటే మొత్తం తక్కువ ఖర్చుతో పెట్టేశారు. ఐ లైక్ దిట్ అనమాట. మెయిన్లీ ద రెస్టారెంట్ క్లెన్లీనెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఐ లైక్ దట్ మచ్. అండ్ ఇక్కడ చూడండి మేమైతే 3 బౌల్స్ ఆర్డర్ చేస్తాము. అది ఫుల్గా ఉంటుంది. ఇది మాత్రం ఎవరైనా కిమ్చీ రెస్టారెంట్కి వెళ్తే నేను చెప్తాను ఒకే ఒక బౌల్ తీసుకోండి. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద 4 people. మేము అది సరిపోదేమో అనేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. అస్సలు కుదరదు నిజంగా. అసలు తినలేం. ఫుల్ అయిపోతుంది. ఎగుట్టుగా ఉంటుంది. అంతా ఇదంతా మన వల్ల అయ్యేది కాదు స్వామి అనుకొని మన ఇండియన్ ఫుడ్ రోటీ చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. చూడు అది తినింది అది ఏం తింటుంది దానికి సరే రివ్యూ రివ్యూ కిమ్చీ రెస్టారెంట్లో డెవిల్స్ డామన్స్ తిన్నాం కదా. రివ్యూ చెప్పు. ఫస్ట్ అడుగు ఇదంతా ఎడిట్ చేయి మళ్ళీ అది మళ్ళీ రివ్యూ ఏం చేయాలి రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ డామన్ బౌల్స్ రివ్యూ రోటీ చికెన్
పన్నీర్ తినలేదు. క్యాన్సల్. ఎడిటింగ్ చేస్తారే ఇప్పుడు స్టార్టింగ్. అనుకో రివ్యూ డైమండ్ గోల్స్ రివ్యూ. ఏం బాగా నెవర్ కమ్ హియర్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆర్ డూ ఎనీ అడ్వెంచర్ ప్లీజ్ కమ్. అదే కాదు, ఇది చెప్పు. అంటే ఒక్క డైమండ్ గోల్ తీసుకొని 4 మెంబర్స్ తినండి అని. అది నువ్వు చెప్పు, అది నువ్వు చెప్పు. సరే చెప్పు. రోటీ ఓకే. ఏమెక్కడ అక్కడికి డింపుల్. ఇది అండి చిల్లీస్ గోల్ ఏంటి? డింపుల్ హ్యాపీ బర్త్డే. చెప్తుంది మా ఫ్రెండ్ ఇంకోసారి. ఏంటో డింపుల్ మోస్తుంది బర్త్డే గర్ల్. ఏముంది అక్కడ? విద్య అనే మా ఫ్రెండ్ ఇంకో రెస్టారెంట్కి తీసుకొని వచ్చిందనమాట. ఆ రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందన్నమాట అనింది. నాకు తెలీదు, నాకైతే అసలు నచ్చలేదు ఐస్ క్రీమ్. అసలు దట్ ఈస్ నాట్ ఐస్ క్రీమ్ అంట, సాఫ్టీ అంటారంట దాన్ని. నాకు తెలీదు, ఫస్ట్ టైం వింటున్నా. దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ దిస్ ఇస్ ద ఫేమస్ రెస్టారెంట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నో. అండ్ దీస్ డేస్ ఇట్ హెస్ బీన్ వైరల్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడికే తీసుకొని వచ్చిందనమాట మా ఫ్రెండ్. బాలా నాకొద్దు. సరే నాకు ఏం వేసావు? టిష్యూ వేసి కూడా తీసుకుని చూడు. ఎందుకంత కోపంగా ఉంటాం మా సబ్స్క్రైబర్స్ మీద ఎప్పుడు? పాట పాడుతున్నావా? ఎత్తుకొని పోదాం. విద్య ఎందుకన్నా చూస్తుంది నాకు అసలు అర్థమే కాదు. అది కాంచనా సినిమాలో. నెక్స్ట్ మా జీనా ఇంటికైతే వచ్చేసామన్నమాట. మా అందరికి స్కూల్ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఎస్పెషల్గా వచ్చి కాలేజ్ మేట్. అక్కడ కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. విద్య అలానే కొట్టు. ఇప్పుడు నాకు 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 విద్య కనిపించ విద్య నువ్వు కూడా కొట్టు. Cheers. Why are you all silent? I don't understand. I am only speaking from the starting. Wear mask. No. You have to. It's your turn. Zina, I say that Dimple like that rose milk. She wanted to have the goal. For the videos. From long ago I have Booties. What's that? So everyone will be having pudding. Try for it. All come. Okay, let's plan some advance congratulations. ఇంకా నేను రూప వచ్చి మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. రూప వాళ్ళ డాడీ కోసం అయితే వెయిటింగ్. మా ఇంటిని దాటుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా వీ వర్ చిట్ చాటింగ్ అండ్ నేనైతే చాలా అలసిపోయాను అనమాట. ఇంకా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ చెట్లు ఉంటాయన్నమాట. ఇవి చిన్న చిన్న ఉడుత పిల్లలు, వాళ్ళ మమ్మీ చనిపోయిందనమాట. కాబట్టి ఇంకా ఇంటి వెనకాల అలానే ఉండిపోయాయి దారి తెలియక. మా అన్న మా డాడీ అయితే వాటిని చూసుకుంటూ ఉన్నారు. మూన్ ఎక్కడా?